పూరా లోకల్. ఎలా అనిపించింది కూలీ మూవీ? కూలీ సినిమా చాలా బాగుంది భయ్య. నాకైతే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ మూవీ చూశాను. అంటే లోకేష్ కనకరాజ్ గారి సినిమా అంటేనే చాలా మంచి క్వాలిటీతో తీస్తారు. సో అందులో సన్ పిక్చర్స్ కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. సో రజనీకాంత్ గారి స్వాగ్ కానీ, ఆయన నడిచొచ్చే స్టైల్ కానీ, ఆయన నడిచొస్తుంటే అనిరుద్ధ్ గారు పనిచేసిన విధానం, ఫ్యాన్ బాయ్స్ అంటే ఆయనతో తీసిన వీళ్ళందరూ కూడా ఫ్యాన్ బాయ్స్ రా. అది ఇలా మన హీరోని ఇలా చూపించాలి. ఇప్పుడు నాకు నా అభిమాన హీరోని చూపించే అవకాశం వచ్చినప్పుడు నేను 100కి 1000% పనిచేస్తానని అంటారు కదా, ఆ రేంజ్లో ఇక్కడ పనిచేస్తారు అనమాట రజనీకాంత్ గారిని చూపించడానికి. సో ఇంకా రజనీకాంత్ గారి కోసం ఆటోమేటిక్గా ఇండియా మొత్తం వెళ్తారు ఈ సినిమాకి. సౌత్ ఇండియా మొత్తం కూడా ఈరోజు కూలీ ఫేవర్లో ఉందన్నమాట. నార్త్ ఇండియా అంతా వార్ 2 ఫేవర్లో ఉన్నారు. సో దానికే రెండింటిని మనం కంపేర్ చేయలేము. నేను అది చూడలేదు వార్ 2. సో అది నైట్ కుదిరితే వెళ్తాను అనమాట. అలా ఏం లేదు భయ్య. ఇప్పుడు ఒక సినిమా తీసేవాడు తెలుసు, బాగాలేదు బాగుందని చెప్పడం చాలా ఈజీ. నాకు నచ్చిందంట, అది నచ్చలేదు అంటాడు, అది చాలా ఈజీ అనమాట. కానీ ఒక సినిమా నిలబడి అన్ని కోట్లు అంటే ఇక్కడ అంతమంది హీరోలను డీల్ చేయడం మామూలు విషయం కాదు. నాగార్జున గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, రజనీకాంత్ గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, ఉపేంద్ర గారిని తక్కువ చూపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరు, అమీర్ ఖాన్ గారిని తక్కువ చూపిస్తే ఇంతమందిని పెట్టుకుని వాళ్ళందరినీ డైరెక్టర్ గారు ఒప్పించడం ఏదైతే అక్కడ సక్సెస్ అయిపోయారు. సో అది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా కాదు. ఈ రోజు జనం టికెట్ తెంపుతున్నారంటే మల్టీ స్టార్ పవర్ అది. సో సినిమా స్టార్ పవర్తో ఈ మధ్యన స్టార్ పవర్ పనిచేయట్లేదు అంటున్నారు కదా, ఖచ్చితంగా ఇది స్టార్ పవర్ మీద వెళ్తుంది సినిమా కూలీ. సో కంటెంట్ అనేది కొంచెం వీక్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ డైరెక్టర్ స్టైల్ ఆఫ్ టేకింగ్ అది. ఆయన తీసే సినిమా అంతా డ్రగ్స్ మీద వాటి మీద ఏదో హీరో ఎలివేషన్ అక్కడే చూపించగలుగుతాడు ఆయన. సో ఆయన బలం అది. ఇంకా ఆయన నుంచి వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే మనకు సీతం వాటిలో సినిమాలు జట్టు కావాలంటే రాదనమాట. సో ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ ఆయన తీసే ప్రతి సినిమాతో ఆడియన్స్ పుల్ చేస్తున్నాడు. ఈరోజు సినిమా మనకి 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ పెట్టే వాళ్ళకి సినిమా వెళ్ళి చూసినందుకు సాటిస్ఫై అయ్యామా లేదా అంతే. సో అది ఆయన 100% ఇస్తున్నాడు. సినిమా కథ ఉందా ఇదంతా ఎవడో చోట్ల అన్నీ చూసుకుంటే అన్ని సినిమాలో ఏదో ఇది కనపడుతుంది అనమాట. సో నేను చెప్తా, నాగార్జున గారు స్పెషల్గా చెప్పాలి దీంట్లో, ఎందుకంటే చాలా అసలు ఎరగదీస్తారు నాగార్జున గారు. ఆయన లుక్, ఆయన ఎంట్రీకి ఇచ్చిన బీజిఎం కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, నాకు అంతకుముందు రక్షకుడు, అలాగే ఆయన సినిమా ఇంకా చాలా ఉన్నాయి లాంగ్ హెయిర్తో వచ్చిన సినిమాలు. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ కనపడింది అనమాట. నాకే అప్పుడు హీరోనే చూస్తున్నానా, ఆయనకి 62 ఏళ్ళు అంటే నమ్మే విధంగా అయితే లేదు. అదే డైరెక్టర్ గారికి చెప్పారు కూడా ఆయన. నాకు రక్షకుడు సినిమా నేను చూసాను, ఆయన లాంగ్ హెయిర్ బాగుంటుంది. దాంట్లో ఇంటర్వల్ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ మనం రక్షకుడు చూసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది అది. డెఫినెట్లీ యాటిట్యూడ్ కానీ. అండ్ ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే రజనీకాంత్కి నాగార్జున గారిని సార్ అంటారు. సో అక్కడ మళ్ళీ తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతారు అనమాట. ఎందుకంటే అది చాలా రేర్గా ఉంటుంది ఒక పెద్ద హీరో అంటే. ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు మొత్తం పెద్ద హీరో అనమాట ఇండియా వైడ్గా. సో లుక్స్, డ్రెస్సింగ్, అసలు నాగార్జున గారు ఒక ట్రెండ్ సెటర్ అనమాట. సో ఆయన ఏది చేసినా ఆయన ఈరోజు ఆయనలా ఎవడో ఉండలేడు.